హాయ్ చైతన్ గారు. హలో మేడం. చైతన్ గారు, రీసెంట్ గానే మనం ఫ్రిడ్జ్ వీడియో ఒకటి చేసాం. అది బాగా వైరల్ కూడా అయింది. అనుకోకుండానే రీసెంట్ గా దట్ ఈస్ లైక్ మనం ఈ వీడియో చేస్తున్న జస్ట్ డే బ్యాక్ నాన్ వెజ్ ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే వేడి చేసుకొని తిన్నందుకు 8 మెంబర్స్ ఆఫ్ దట్ ఫ్యామిలీ సిక్ అయ్యారు. అందులో ఒక ఆయన శ్రీనివాస్ అని చనిపోయారు కూడా. అసలు ఏం జరుగుంటుందో అర్థం కాలేదు నాకైతే. అంటే ఆల్రెడీ పాడైపోయింది తీసుకొని తిన్నందుకు ఫుడ్ పాయిజన్ అయిందా, లేకపోతే మరి ఆ షాప్లో కొన్న అందరికీ కావాలి కదా, వీళ్ళు 8 మెంబర్స్కి ఎందుకు ఎఫెక్ట్ అయింది? ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాక్టీరియా ఉండుంటుంది అంటారా, లేకపోతే వీళ్ళు వండుకొని తిన్న దాంట్లోనే ఏదైనా పదార్థం కొంచెం పాయిజనస్ అయి ఉంటుంది అంటారా? ఏమై ఉంటుంది అంటారు? ఇప్పుడు మనం ఇక్కడ 3 విషయాలు కన్సిడర్ చేయాలి. ఫస్ట్ విషయం ఏంది అంటే, మీరు ఇప్పుడు మటన్ కానీ చికెన్ కానీ చేపలు కానీ కొనేసి తీసుకొస్తారా? ఇప్పుడు కొనేసి తీసుకురావడం వెంటనే వాడుతుండ్రా లేదా, అది మనం ఫస్ట్ కన్సిడర్ చేయాలి. మళ్ళా నెక్స్ట్ ఏం కన్సిడర్ చేయాలంటే, కుక్ అయిన డిష్లు తీసుకొని వస్తున్నారా బయటికి వెళ్ళి? కుక్డ్వి తీసుకొస్తున్నారంటే దాన్ని మీరు అప్పుడే తింటున్నారా, లేదంటే కొద్దిసేపు వదిలేసి మళ్ళా తర్వాత తింటున్నారా ఆలోచించాలి. ఓకే. కొందరు ఏం చేస్తారు, స్విగ్గీలా జొమాటోలా ఆర్డర్ చేస్తారు. వాడేం చేస్తాడు, హోటలోడు, ఇప్పుడు 15 నిమిషాల్లో ఫుడ్ మీ నోట్లో ఉండేలాగా చేయాలి ఆయన. అవునా కదా? లేకపోతే 100 రూపాయల కూపన్, 150 కూపన్ ఏమో ఇస్తాడు వాడు. ఇప్పుడు 15 నిమిషాల్లో మీరు 65 ఉంది అనుకున్నాం, ఎట్లా వస్తుంది ఇంటి వరకు? అదేలేండి. అవునా కదా? వాడు ముందే చేసుకొని పెట్టుకుంటాడా లేదా? అది ఇవాళ అమ్ముడు పోకపోతే రేపు అమ్ముతాడా లేదా? సేమ్ అమ్ముతాడు కదా. వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు, మీరు కూడా ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు. ఇప్పుడు హోటల్ ఫుడ్ కి ఇంటి ఫుడ్ కి ఏం తేడా ఉంది, మీరు అది చెప్పండి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సెకండ్ది ఏంది అంటే, వాడు ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టి మీకు ఇంటికి పంపిస్తుండు. మీరు ఏం చేస్తున్నారు, దాంట్లో కొంచెం తిని మీరు మళ్ళా దాన్ని ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా లేదా? మళ్ళా నెక్స్ట్ డే తీసి తింటున్నారా లేదా? అయితే ఏమవుతుందంటే, కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉంటది, ఇది ఒక కోల్డ్ చైన్ అని అనుకోండి మీరు. ఏంది, ఇప్పుడు కొద్దిసేపు మీరు ఫ్రిడ్జ్ లో పెడతారు, కొన్ని గంటలు ఫ్రిడ్జ్ లో పెడతారు, దాని తర్వాత మీరు తీసి దాన్ని చక్కగా గరం చేయాలి. ఓవెన్ లో గరం చేసినా మొత్తం మంచిగా గరం చేయాలి. 75 degrees మీద గరం చేయాలి దాన్ని. మనం ఏం చేస్తాం, అరే నైటే వండినాం, జర సేపట్లో పెట్టేసినాం ఫ్రిడ్జ్ లా, ఏం చేస్తాం, కొద్దిగా గరం కాగానే వేసుకొని తింటాం. దీంట్లో ఏమైతుంది అంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం, మళ్ళా దాని తర్వాత క్లాస్ట్రీడియం అనేసి ఉంటది ఒకటి ఆర్గానిజం, అది తొందరగా పెరుగుతుంది. మళ్ళా సాల్మొనెల్లా ఆర్గానిజం ఉంటది, అది తొందరగా పెరుగుతుంది. ఫ్రిడ్జ్ లో పెరుగుతుంది అంటలేను నేను, ఫ్రిడ్జ్ లో చల్లగా చేస్తారు కదా దాన్ని మళ్ళా బయటికి తీస్తారా? రీహీట్ చేయడం. ఇప్పుడు మొత్తం కోల్డ్ లా ఉంది, ఒక 7-8 గంటలు ఉంది, బయటికి తీసినాము, దాన్ని గరం చేసినాము, మళ్ళా చల్లగా కావడానికి 1 గంట 2 గంటలు పడుతుంది కదా. ఈ చల్లగా అయ్యే ప్రాసెస్ లో ఒక ఆప్టిమం టెంపరేచర్ కూడా ఉంటది బ్యాక్టీరియాలు పెరగడానికి, ఫంగస్లు పెరగడానికి. అవునా కదా? అవునండి. ఆ టైంలో అవి పెరిగిపోతాయి. మళ్ళా మీరు ఫ్రిడ్జ్ లో పెడతారు, మళ్ళా తీస్తారు, మళ్ళా అది గరం చేస్తారు, అప్పుడు కూడా మళ్ళా పెరుగుతాయి. కొందరు అయితే వారం వారం పెట్టుకుని తినేటోళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ కంట్రీస్ అన్ని ఇట్లాగే కదండి చేస్తాయి, ఇలాగే కదండి డిపెండ్ అవుతుంది. అవునండి, మీరు చెప్తున్నారు ఫారిన్ కంట్రీలో చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెత్త తింటారు, మనం తినాలనా? అవసరమా? కాదు, కానీ వాళ్ళ స్టేపుల్ ఫుడ్ ఇప్పుడు బ్రెడ్ మీట్ కదా, వాళ్ళు ఫ్రెష్ గా ఎక్కడ తింటారు, ఎప్పుడు తినరు కదా అని నా జనరల్ డౌట్. అదే జనరల్ డౌట్ అంటున్నారు, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కి మన లైఫ్ స్టైల్ కి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఫస్ట్ థింగ్, వాళ్ళు రోజు అదే తింటారు, రోజు నాన్ వెజ్ తింటారు, అది కూడా మొత్తం ఫ్రోజన్ ఫుడే ఉంటది వాళ్ళ దగ్గర. ఫ్రోజన్ ఫుడే ఉంటది వాళ్ళ దగ్గర. వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్ లో హీట్ కూడా చేస్తారు, లేకపోతే వాడు పోతాడు, మనకి తెలుసు అది. మంచిగా హీట్ చేసి మళ్ళా పార్ట్లీ హీట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎంత కావాలి, ఇప్పుడు హ్యామ్ ఉంది, వాళ్ళు ఎంత కావాలి అంతే తీసుకుంటారు. ఇప్పుడు చికెన్ ఫ్రోజన్ ఉంది వాళ్ళ దగ్గర, మొత్తం కోడి పెట్టారు వాళ్ళు ఓవెన్ లా, ఎంత కావాలి కట్ చేసుకొని పెడతారు. అవునా కదా? మళ్ళీ అది డీప్ ఫ్రీజర్ లో ఉంటది, అది -15, -18, -20 లో ఉంటది. మన దగ్గర మన ఫ్రిడ్జ్ లే సరిగా పనిచేయవు. అవునా కదా? మన దగ్గర కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. అవునా కదా? మనం మళ్ళా ఇప్పుడు వండేసినాం, తిన్నాం, అప్పటికి అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాం,
మనం 7కి తిన్నాం అనుకోండి, మన పడుకునే టైమే హైదరాబాద్ లో 12:30, 1 గంట, 2:30. అవునా కాదా? అప్పుడు వరకు అది బయటనే ఉంది కదా. ఏ రారా సీరియల్ చూడు రా, కూసో, తర్వాత పెట్టుకో పడుకునేటప్పుడు లోపల అనేసి చెప్తాం. అంటే వేడిగా ఉంటే పెట్టొద్దని ఒక నోషన్ కూడా ఉంటది కదండి. అవును, కానీ అది చల్లబడిపోతుంది కదా, 1 hour కి చల్లబడిపోతుంది కదా. 8 o'clock కి తిన్నాక 9 o'clock కి చల్లగా అయిపోతుంది కదా. మనం 2:30 వరకు పెడుతున్నాం కదా దాన్ని బయట. అదేలేండి. మళ్ళా ఇంకోటి మీరు చూడండి, మార్నింగ్ వండిన వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టారు చాలా మందులు. అరే మధ్యాహ్నం తింటాం కదా, మళ్ళా నైట్ తింటాం కదా, ఉండని నైట్ వరకు తిని మళ్ళా మిగిలిపోతే దాని తర్వాత ఫ్రిడ్జ్ లో పోతుంది అది. అవునండి. అంటే ఒకరోజు బయట ఉంచుతాం మనం ఫుడ్. ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం అంటారా? అదే ప్రాబ్లం. అయితే దాని వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఇట్లా అవుతుంది. మళ్ళా కొందరికి మన దగ్గర వస్తారు, వాళ్ళకు ఒక పేషెంట్ ఎట్లా వచ్చిందంటే 4 నెలల నుంచి లూజ్ మోషన్లు అవుతున్నాయి, హార్డ్ గా అయితలేదు మోషన్, ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి మొత్తం కేస్ టేకింగ్ చేసి మాట్లాడినాము. అప్పటికి పైల్స్ కూడా అయిపోయినాయి పేషెంట్. పైల్స్ ట్రీట్మెంట్ కోసం వచ్చి నాకు వచ్చే మోషనే లూజ్ వస్తుంది అనేసి అన్నారు. ఎందుకు మొత్తం మాట్లాడితే ఏం తెలిసిందంటే వీళ్ళ వైఫ్ కి ఈయనకు పడతలేదు, వదిలేసి ఆమె వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. ఇప్పుడు ఈసారి ఏం చేస్తున్నారు, బయటికి పోవుడు, కరిపాయి నుంచి కొనుడు, తీసుకొని రావుడు, గరం చేసుడు, పెట్టుడు, మళ్ళా నెక్స్ట్ డే అదే తినడం. ఇట్లా 2 రోజులకి ఒక్కొక్కసారి పోయి కరిపాయింట్లకి వెళ్ళి పట్టుకొని రావడం. ఇట్లా అయితే ఏమైతుంది చెప్పండి మీరు. ఇప్పుడు ఆయన ఇంకా లక్కీ పర్సన్, ఏం కాలేదు. అది చిన్న ప్రాబ్లమే అంటున్నారు, పెద్ద ప్రాబ్లమ్స్ రాలేదంట. పోవడానికన్నా డైలీ లూజ్ మోషన్ రావడం బెటర్. మరి అయితే అట్లా చేయొద్దు. మనం పైల్స్ తగ్గిపోయినాయి మనం మందులకి. చాలా మందికి ఇట్లానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్లు వస్తాయి తెలుసా. చాలా మందికి గ్యాస్ట్రైటిస్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళకు ఇన్ఫెక్షన్లు అవుతాయి. ఇప్పుడు ఎంతో మందికి పెప్టిక్ అల్సర్లు, డియోడినల్ అల్సర్లు ఎందుకు అవుతున్నాయి, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తున్నాయి, ఇట్లా చేయడం వల్లనే వస్తుంది. సో బేసికల్ గా ఫైనల్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి చైతన్య గారు? ఫ్రిడ్జ్ యూజ్ చేయకూడదా, లేకపోతే రీహీట్ ఫుడ్ ఎక్కువ తినకూడదా, లేకపోతే బేసికల్ గా నాన్ వెజ్జే అసలు ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ రీహీట్ చేసి తినకూడదా? నాన్ వెజ్ వెజ్ విషయమే కాదు ఇక్కడ. మీకు ఎంత అవసరం, 4 ఉన్నారా, 4కే ఉండండి. నాకు పని తగ్గుతుంది, 8 మందికి వండుతా, అదే తినేస్తామంటే నడవదు పని. మళ్ళా 4 పోయి 3 అయితే కూడా పరేషానే కదా. అందుకే ఏం చేయండి అంటే ఎంత అవసరం అంత ఉండండి, ఎంత మిగిలితే అది వేరే వాళ్ళకి ఇచ్చేసేయండి, అప్పటికప్పుడు తినేసి మన వాళ్ళకి ఇచ్చేటోళ్ళకి కూడా చెప్పాలి ఇప్పుడే తిను, లేకపోతే నువ్వు కూడా ఏమైనా మళ్ళా ఇన్ఫెక్షన్ అయితే పరేషాని. అయితే మన మనుషులకే వండుతలేం మనం, బ్యాక్టీరియా ఫంగైలకు కూడా వండినట్టు అయిపోతుంది. మీరు టైంకి తినకపోతే అవి తినడం స్టార్ట్ చేసేస్తాయి, దాంట్లో ఏమో టాక్సిన్స్ కూడా రిలీజ్ చేస్తాయి. సో ఆల్వేస్ ఈట్ ఫ్రెష్, కుక్ ఫ్రెష్, దట్స్ ఓన్లీ మోటో ఉండాలి అని అంటారు. థ్యాంక్ యూ సో మచ్.